ఇక కర్రెగుట్ట కథ ముగిసినట్టేనా? పచ్చని అడవుల మధ్య కాల్పుల మోతలు, బుల్లెట్ల వర్షం, ఆందోళన కలిగించే వాతావరణం. ఇవే 21 రోజుల పాటు కొనసాగిన కర్రెగుట్ట ఆపరేషన్ వాస్తవాలు. ఈ ఆపరేషన్ ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో జరిగింది. ఉత్కంఠభరితమైన ఈ ఆపరేషన్ మావోయిస్టుల స్థావరాలను ధ్వంసం చేయడం, ఆయుధాలు స్వాధీనం చేసుకోవడంతో భద్రతా బలగాల శక్తిని చాటిందని చెప్పవచ్చు. 21 రోజుల పాటు జరిగిన ఈ కూంబింగ్ ఆపరేషన్లో 31 మంది మావోయిస్టులు హతమయ్యారు. మృతి చెందిన మావోయిస్టులపై 1.72 కోట్ల రూపాయల రివార్డు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. 18 మంది జవాన్లు గాయపడ్డారు. అయితే ఈ యుద్ధంలో భద్రతా బలగాలు నెగ్గినట్లుగా తెలుస్తోంది. భారీగా ఆయుధాలు, బుల్లెట్లు, ల్యాండ్ మైన్లు, తుపాకులు, ఇతర సామాగ్రి స్వాధీనం చేసుకోవడం మావోయిస్టుల ప్రాథమిక శక్తిని తగ్గించింది. ఆయుధాల స్వాధీనం. ఈ ఆపరేషన్లో మావోయిస్టుల 214 డంపులు గుర్తించబడ్డాయి. అటవీ ప్రాంతంలో ఉన్న ఆయుధాల నుంచి బుల్లెట్లు, తుపాకులు, కాండెక్స్ వైర్లు, ఇండెక్స్ వైర్లు, ఫ్యూజ్ వైర్లు వంటి సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు. 35 రైఫిల్స్, 450 ఐఈడీలు, డిటోనేటర్లు, ఇండెక్స్ వైర్ల బండిల్స్, బుల్లెట్లు, ఫ్యూజ్ వైర్లు, ఇతర సామాగ్రి, 12 టన్నుల రేషన్ సరుకులు కూడా స్వాధీనం చేసుకోవడంలో భద్రతా బలగాలు విజయవంతమయ్యాయి. మామూలు స్థావరాలనే కాకుండా పిఎల్జీఏ మరియు సిఆర్సీ దళాలకు సంబంధించిన గుహాలను కూడా బాంబులతో ధ్వంసం చేయడంపై పోలీసులు ప్రత్యేకంగా వెల్లడించారు. ఈ చర్య మావోయిస్టుల క్రిమినల్ నెట్వర్క్ను బలంగా ధ్వంసం చేయడంలో మేలైన దశగా నిలిచింది. ఈ ఆపరేషన్ విజయవంతంగా ముగిసింది. మావోయిస్టుల కట్టడాలు, ఆయుధాల స్వాధీనం చేసుకోవడం మరింతగా ప్రభుత్వ బలగాల విజయాన్ని నిరూపించాయి. వీరంగా భద్రతా బలగాలు తమ సమర్థతను మరోసారి చూపించి తాము చేసే కూంబింగ్ ఆపరేషన్లలో అత్యధిక స్థాయికి ఎదుగుతున్నారని తెలిపారు. ఈ ఆపరేషన్ భద్రతా బలగాలకు కేవలం ఒక విజయమే కాకుండా భవిష్యత్తులో మరింత ప్రాముఖ్యాన్ని పొందే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. కర్రెగుట్ట ఆపరేషన్ జవాన్ల ధైర్యం, శ్రమ వ్యూహాత్మక విజయానికి సాక్షిగా నిలిచిందని వారు విశ్లేషిస్తున్నారు. అయితే కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఛత్తీస్గఢ్, తెలంగాణ సరిహద్దుల్లోని కర్రెగుట్ట కొండలలో 21 రోజుల భారీ ఆపరేషన్లో 31 మంది నక్సలైట్లను భద్రతా దళాలు హతమార్చాయని ప్రకటించారు. ఈ ఆపరేషన్లో భద్రతా దళాలకు ఎటువంటి నష్టం లేదు. కర్రెగుట్ట కొండలు నక్సలైట్ల ప్రధాన కేంద్రంగా ఉండేవి. నక్సలిజాన్ని అంతం చేయడంలో భాగంగా భద్రతా దళాలు ఛత్తీస్గఢ్, తెలంగాణ సరిహద్దుల్లోని కర్రెగుట్ట కొండల వద్ద నిర్వహించిన భారీ ఆపరేషన్లో 31 మంది నక్సల్స్ను హతమార్చాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా బుధవారం ప్రకటించారు. ఈ సందర్భంగా అమిత్ షా ఎక్స్ వేదికగా వివరాలు వెల్లడించారు. కఠినమైన వాతావరణం, కఠినమైన భూభాగంలో నిర్వహించిన 21 రోజుల ఆపరేషన్లో భద్రతా సిబ్బందిలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని అమిత్ షా పేర్కొన్నారు. సిఆర్పిఎఫ్, ఎస్టీఎఫ్, డిఆర్జీ యూనిట్ల ధైర్యాన్ని ఆయన ప్రశంసించారు. ఒకప్పుడు బలీయనమైన నక్సల్స్ కోటగా ఉన్న కర్రెగుట్ట హిల్స్, పిఎల్జీఏ బెటాలియన్ 1, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ, తెలంగాణ స్టేట్ కమిటీ, సెంట్రల్ రీజనల్ కమాండ్ వంటి ప్రధాన నక్సల్స్ సంస్థలకు ఏకీకృత ప్రధాన కార్యాలయంగా పనిచేసింది. ఈ బృందాలు అధునాతన శిక్షణ, వ్యూహాత్మక ప్రణాళిక, ఆయుధ తయారీ కోసం ఈ స్థలాన్ని ఉపయోగించాయి. ఒకప్పుడు వామపక్ష తీవ్రవాద శక్తిని సూచించే కొండపై భారత్ త్రివర్ణ పతాకం ఇప్పుడు గర్వంగా ఎగురుతుందని పేర్కొంటూ ఈ ఆపరేషన్ ప్రాముఖ్యతను అమిత్ షా వివరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతిజ్ఞ చేసినట్లుగా మార్చి 31, 2026 నాటికి భారతదేశాన్ని నక్సల్స్ రహితంగా మార్చాలనే ప్రభుత్వ నిబద్ధతను ఆయన పునరుద్ఘాటించారు. నక్సలిజంపై మన భద్రతా దళాలు చారిత్రాత్మక విజయాన్ని సాధించాయి. ధైర్యవంతులైన సిఆర్పిఎఫ్, ఎస్టీఎఫ్, డిఆర్జీ సిబ్బందిని వారి అసమాన ధైర్య సాహసాలకు నేను అభినందిస్తున్నాను అని అమిత్ షా తెలిపారు. మీ పరాక్రమానికి దేశం మొత్తం గర్విస్తోంది. దశాబ్దాల నాటి ఈ తిరుగుబాటుకు వ్యతిరేకంగా భారతదేశం చేస్తున్న పోరాటం స్థిరంగా రాజీ పడకుండా ఉంటుందని పౌరులకు హామీ ఇచ్చారు.